ఈరోజు ఏలూరులో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా సామాజిక బాధ్యత అనే అంశం మీద మన ఏలూరు గిరిజన భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా శ్రీ బోలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ మరియు బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు, శాసనసభ్యులు ఏలూరు, అలాగే రెడ్డి అప్పల నాయుడు గారు, అంబికా కృష్ణ గారు, నారా శేషు గారు, నక్కా సూర్యచంద్రరావు గారు ఎక్స్డీసీపీ, ఇంకా పలువురు ప్రముఖులందరూ దీనికి హాజరయ్యారు. వారితో పాటు మత పెద్దలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలందరూ కూడా హాజరయ్యారు దీనికి. అయితే సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకోవాలి, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఈ సొసైటీని వేధిస్తున్నాయి అనే దాని గురించి ఇక్కడ అంతా కూడా చర్చించడం జరిగింది. అయితే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో, ఫేక్ వీడియోస్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ, ట్రోలింగ్ ఇలాంటి హేట్ కంటెంట్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో దాని గురించి చట్టపరమైన మరియు పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకొని దీన్ని ఎంతో కొంత మేరకు అరికట్టాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది కూడా ఇటీవల ఈ సోషల్ మీడియా ఎక్కువగా అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేసుకోవడం, కుటుంబంలో కూడా కలహాలు రావడం ఇలాంటివి చాలా జరిగినాయి. ఇలాంటి కేసెస్లో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంది, ఇంకా ఎంత చర్యలు తీసుకుంటే ఈ సమాజానికి ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఎన్ని భిన్న మతాలున్నా, ఎన్ని భాషలున్నా, ఎన్ని కులాలున్నా మనందరిది భారతదేశము, మనంతా భారతీయులం, భరతమాత బిడ్డలం, అందరం కూడా ఐకమత్యంగా మానవత్వంతో కలిసి ఉండాలని చివరికి చర్చలో ఆఖరికి ఇది జరిగింది. అయితే అందరూ కలిసి జీవించాలని, అట్లాంటి కలహాలు లేకుండా సోషల్ మీడియా ద్వారా ఎవరైతే కక్షపూరిత చర్యలు కానీ, కుల మతాల మధ్య చిచ్చు పెట్టే వారిని అరికట్టాలని మన బోలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. ధర్మమే మనల్ని రక్షిస్తుంది, ప్రతి మనిషిలోనూ దైవం ఉందని వారు తెలియజేశారు. మంచి పని ఎప్పుడు ఎవరు చేసినా దానికి ఎప్పుడు ఆయన సహకారాలు అందిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఇట్లాంటి పెద్దలు సపోర్ట్ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేస్తాము, ఈ సమాజానికి మంచిగా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలకు భద్రత లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో ఫొటోస్ని మార్ఫింగ్ చేయడం, అలాగే నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, ట్రోలింగ్ చేయడం, ఇలా చేయడం వల్ల చాలామంది మహిళలే కాదు యువత కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, చాలా డిప్రెషన్కు కూడా గురవుతున్నారు. ఒక మంచి పని చేసినా కూడా దాన్ని గురించి ట్రోల్ చేయడం, ఒక మంచి పని చేసినప్పుడే ట్రోల్ చేస్తుంటే ఇంక మంచి పనులు ఎలా చేయగలం? కాబట్టి మేమందరం కూడా మా సైడ్ నుంచి మేము సైన్ చేసి ఒక అప్లికేషన్ సార్కి ఇవ్వాలనుకుంటున్నాం. దయచేసి సార్ మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని రేపు శాసనసభలో ఈ విషయాన్ని ఒకసారి దీని గురించి చర్చిస్తారని మేము మీకు వేడుకుంటున్నాం. సోషల్ మీడియా సామాజిక బాధ్యత అని ఇదివరకు దాకా మనం చెప్పుకుంటాం, కానీ తొలి అడుగు ఏలూరు నుంచి పడడం, దానికి ఫాతిమారాణి గారు నడుంగట్టుకుని ఇది మనం చెయ్యాలి, దీనివల్ల సమాజానికి ఉపయోగం ఉంది అని ఒక ఇండికేషన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు వారి కుటుంబ సభ్యులకి, వారి మిత్రులందరికీ కూడా నా ఉద్దేశం తెలియజేసుకుంటూ, ఇవాళ సోషల్ మీడియా వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది వాస్తవం. చాలామంది వాళ్ళు మనం మాట్లాడలేని విషయంగా కామెంట్లు పెట్టడం కూడా జరుగుతుంది. మరి దీని మీద కూడా సరైన నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియా లేకుండా కుదరదు అనేది వాస్తవం. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, సోషల్ మీడియా కత్తి లాంటిది. ఇవాళ రేపొద్దున పేపర్లో వచ్చేది, రేపొద్దున టీవీలో వచ్చేది, ఇవాళ వచ్చేస్తుంది సోషల్ మీడియాలో, అదే నిమిషంలో వచ్చేస్తుంది, లైవ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో ఉండవలసిందే, కానీ దాని హద్దు దాటి ప్రవర్తించకుండా, ఇతర మనుషులను ఇబ్బంది పెట్టకుండా, సమాజ శ్రేయస్సు కోసం, కుల మతాల శ్రేయస్సు కోసం, భారతదేశం అంతా కలిసి ఉండే విధంగా, అన్ని మత ధర్మాలు కలిసి ఉండే విధంగా చేసే సోషల్ మీడియా అందరూ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎవరైతే హీనమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళందరూ కూడా బ్లాక్ చేయడం ఒకటి, రెండోది ప్రభుత్వ పరంగా శిక్షించవలసిన అవసరం కూడా. ఏదైతే మాట్లాడవచ్చో, ఏదైతే మాట్లాడకూడదో ప్రెస్లో కూడా మాట్లాడడం కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ, నేను ఇందాక చెప్పాను మీకు, ఒక గన్ను పోలీస్ చేతిలో ఉంటే అది ప్రజల రక్షణకు ఉపయోగపడుతుంది, అంతకుడి చేతిలో ఉంటే ప్రజల ప్రాణాలు తీయడానికి ఉపయోగపడుతుంది. అదే సోషల్ మీడియా కూడా అంతే, ఈ గన్ లాంటిది, కత్తి లాంటిది. ఇలాంటిది దాన్ని ఖచ్చితంగా మనం మంచిగా వాడుకుంటే అది సమాజ శ్రేయస్సుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. దీని మీద ఖచ్చితమైన యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీరు చాలామంది చెప్తారు మీడియాలో మాట్లాడవచ్చో మాట్లాడకూడదో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఒక జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని, ఇందాక కూడా చెప్పాను మీకు, సరిగ్గా రికార్డ్ అయిందని మళ్ళీ చెప్పాను, ఒక జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని
మళ్ళీ ఆ స్వాగతం పలుకుతూ 10,000 మోటార్ సైకిల్తో తీసుకొస్తే యువత ఏమనుకుంటారంటే ఒక మటర్ చేయడం ఫ్యాషన్ అనుకుంటారు. కాబట్టి ఇలాంటి ఇండికేషన్స్తో ఇలాంటి ప్రచారాలు కూడా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం. ఒక మంచి పని చేసి ఒక 10,000 మందికి భోజనం పెట్టి ఒక 10,000 మంది చదివించి లేదా కొంతమంది ఫీజులు కట్టి హాస్పిటల్ని మెయింటైన్ చేసిన వాళ్ళు మనం సత్కరించాలి. సమాజాన్ని మంచి పని చేసిన వాళ్ళు సత్కరించి ఇంకోళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి మనం అనేది సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వెళ్ళాలని నేను కోరుకుంటాను. అంతేకాకుండా మొన్న చెప్పిన ఇతిహాసాలను కూడా హేళన చేసే విధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడిన విషయాన్ని నేను మీకు ఒకసారి ప్రస్తావన తీసుకొస్తాను. రామాయణం అనేది భారతదేశంలోనే పుట్టింది. అది దాన్ని రాసింది వాల్మీకి. రామాయణం మనం చదువుకుంటూ చాలామంది మేధావులు చదివారు. అన్ని మతాలకు సంబంధం లేకుండా అందరూ చదివింది అది. కానీ దాంట్లో రావణ్ణి నేను గెలిపిస్తాను, రాముని ఓడిస్తానంటే ఎలాంటి ఇతిహాసాలను కూడా హేళన చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, 18 సంవత్సరాలు ఉన్నవాడు మోటార్ సైకిల్ మీద గుద్దేస్తే చిన్నపిల్లోడు, 23 సంవత్సరాలు ఉన్నవాడు మర్డర్ చేస్తే, లేకపోతే ఒక కులంలో పుడితే వాడు ఏం చేసినా మనం మాట్లాడకూడదు ఏంటి అనే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మాత్రం దయించి అది ఇవ్వడానికి మాత్రం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, పేపర్ కానీ. ఎందుకంటే అది ఆయన మాట్లాడింది తప్పని తెలుసుకునే రోజు రావాలంటే ఎవరో ప్రచారం చేయకుంటే అదే నేను గొప్పవాడిని, నేను ఏది మాట్లాడినా ఎదురు విమర్శించాను అందరూ చూస్తున్నారు అనుకుంటే ఏదైనా మాట్లాడుతున్నారు ఈరోజు. కాబట్టి దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా అనేది సమాజ శ్రేయస్సు, ఇటు దేశ శ్రేయస్సు కూడా మీరు ఒక పాత్రదారులు. వాళ్ళు చెప్పాలంటే బయట ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, మీరు తెలియజేస్తారని కానీ తెలియదు. రేపు నిజంగా కూడా ఎక్కడ తప్పు జరిగినా కూడా మీరే తెలియజేస్తారు, బయటికి ఏం మంచి జరిగినా కూడా మీరే తెలియజేస్తారు. అన్ని బాధ్యతలు మీ మీద ఉన్నాయి. ఇవాళ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి మీడియా వల్ల వెలుగులో వచ్చినటువంటి ఆ మటర్లు ఉన్నాయి, మీడియా వల్ల వెలుగులోకి వచ్చినటువంటి లంచగొండితనాలు ఉన్నాయి. అలాగే మీడియా వల్ల ఇబ్బంది పడినటువంటి చాలామంది సూసైడ్ చేసుకున్న మనుషులు కూడా బ్యాలెన్స్ చేయండి, దయించి బ్యాలెన్స్ చేయండి. సమాజానికి మంచి చేయడానికి ఇవాళ తొల్లెడుగుని ఎక్కడితో ఆకుండా దీన్ని అసెంబ్లీ దాకా తీసుకెళ్ళి, పార్లమెంట్ దాకా తీసుకెళ్ళి ఒక బిల్లు చేసే విధానం వస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఎవరి మీడియా వాళ్ళకు ఉంది. ఇవాళ చెప్పాలంటే నేనే మాట్లాడచ్చు నాకు నచ్చడం గురించి, అది కూడా టీవీలో మీరు అక్కర్లేదు. ఇంకా అది ప్రెస్తో పని లేకుండా ఎవరు మాట్లాడేది వాళ్ళు పెట్టేసి అది ఒక ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పెట్టేస్తే అది కూడా మీడియా అయిపోతుంది. కాబట్టి దీనికి ఎక్కడో చోట లిమిటేషన్ ఉండాలి అనేది నా ఉద్దేశం, అంతే తప్ప ఏం లేదు. ఇవాళ మతాలన్నింటిలో రెచ్చగొట్టే విధంగా కొంతమంది మన ఇక్కడే ఏలూరులో జరిగిన సంఘటన దానికి ఉదాహరణ. ఆ రావణ అనే వ్యక్తి కానీ ఇంకొక అతను కానీ మాట్లాడింది చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కాబట్టి ఇవాళ శిక్ష అనిపిస్తూ ఉన్నారు. ఆ శిక్ష ప్రతి వ్యక్తి అనిపించి అలా మాట్లాడిన వ్యక్తులకి ఇలాగ మత ధర్మాలకి ఎవరైతే ఆజ్యం పోతున్నారో రెచ్చగొట్టే విధంగా వాళ్ళందరూ కూడా శిక్షార్హులుగా భావించాలని నేను కోరుకుంటూ, ఈ సెక్యులర్ దేశం ఇది, అన్ని మతాలు అన్ని కులాలు అందరూ ఉంటారు, అన్ని ధర్మాలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఎవరిని మనం కించపరిచే విధంగా మాట్లాడకూడదు అనేది మా ఉద్దేశం. అలాగే ఏ హిందూ మాట్లాడినా తప్పే, ఏ క్రిస్టియన్ మాట్లాడినా తప్పే, అలాగే ఏ ముస్లిం మాట్లాడినా తప్పే. కాబట్టి ఇవన్నీ కూడా సమాధానంగా పాటించడానికి మీడియాని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ సమాజంలో బాధ్యులు కాబట్టి మీరు సహకరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.